హలో గైస్, ధమాకా తర్వాత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో మాస్ మహారాజా రవితేజకి ఒక ప్రాపర్ హిట్ ఎప్పుడు పడుతుందా అని ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న టైంలో మళ్ళీ ఒక మాస్ అండ్ కమర్షియల్ మూవీ మాస్ జాతరతో మన ముందుకు వచ్చేసారు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అండ్ సినిమా ఎలా ఉంది అనేది చూసేద్దామా. కథ విషయానికి వస్తే వరంగల్లో వర్క్ చేసే ఒక స్ట్రిక్ట్ అండ్ రూత్లెస్ రైల్వే పోలీస్ ఆఫీసర్ లక్ష్మణ్ తనకి అడవి వరం అనే ఆంధ్రాలో ఉండే ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక శివుడు అనే వ్యక్తి అక్కడ చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి తెలుస్తుంది. అసలు శివుడు ఎవరు, అతను చేస్తున్న బిజినెస్ ఏంటి, దాన్ని లక్ష్మణ్ ఎలా ఫేస్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని కంప్లీట్ గా చూడాల్సిందే. సింగిల్ పారాగ్రాఫ్ లో చెప్పిన ఈ స్టోరీ వింటే మీకు చాలా సినిమాలు మైండ్ లోకి వస్తాయి. అందులో కొన్ని రవితేజ గారు యాక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో కొత్త పాయింట్ ఏంటి అంటే హీరోని నార్మల్ పోలీస్ ఆఫీసర్ లా కాకుండా ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ గా చూపించడం. హీరో ఇంట్రడక్షన్ సీన్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన హీరో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాక వచ్చే సీన్స్ అన్ని కూడా ఒక కమర్షియల్ మూవీలో ఉండే రొటీన్ టెంప్లెట్ సీన్స్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా భారంగా సాగుతుంది. మధ్యలో రవితేజ శ్రీలీల ట్రాక్ కూడా మరీ దారుణంగా ఉంది అనే ఫీల్ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ లో రవితేజ గారి ఓల్డ్ మూవీస్ లోని కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేయడం బాగానే ఉన్నా చాలా ఫోర్స్డ్ గా పెట్టినట్లు ఉంటాయే తప్ప స్టోరీలో ఒక ఫ్లోలా అనిపించవు. అక్కడక్కడ రవితేజ గారితో చెప్పించిన కొన్ని మాస్ డైలాగ్స్ అండ్ ఫైట్ సీన్స్ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తాయి. అలాగే తూ మేరా లవ్వరు సాంగ్ కూడా మంచి మాస్ థియేటర్ లో సినిమా చూస్తే ఫుల్ రచ్చ గ్యారంటీ. మొత్తం టెంప్లెట్ సీన్ తో నిండిపోయిన ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో డిసప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత రవితేజ ఒక ఫ్యామిలీతో ఫైట్ సీక్వెన్స్ అండ్ ఆ వెంటనే వచ్చే ఒక వార్నింగ్ సీన్ మాత్రం బాగా ప్రెజెంట్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక యాక్టర్ తో ఒక సర్ప్రైజ్ మాస్ ఫైట్ కూడా పెట్టారు. అది కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే క్లైమాక్స్ లో ఫైట్ మాత్రం హీరోని ఎలివేట్ చేయాలని ఏది పడితే అది చేసినట్టు అనిపిస్తుంది. అసలు జాతరలో కాల్చే రాకెట్స్ తో ఆ సీన్స్ లో చేసే విధ్వంసం చూస్తే మాస్ ఫీల్ రావాలని ఏది పెట్టినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీల్ లో తీసారేమో అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో పార్థో అనే ఒక క్యారెక్టర్ కి బిల్డప్ బాగా ఇస్తారు. బట్ సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన కొద్ది నిమిషాలకే ఏంటి ఈ క్యారెక్టర్ కా ఇంత బిల్డప్ ఇచ్చింది అనిపిస్తుంది. అలాగే చాలా అన్వాంటెడ్ సీన్స్ వల్ల సినిమా లెంత్ కూడా పెరిగిన ఫీల్ వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగుండడంతో రీసెంట్ గా వచ్చిన రవితేజ సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ గానే ఉంది అనే ఫీల్ తోనే బయటకు వచ్చేస్తాం. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ రవితేజ గారి యాక్టింగ్ అండ్ ఎనర్జీ. ఆయన ఏజ్ ఎక్కడ తెలియకుండా డాన్స్, ఫైట్స్, పర్ఫార్మెన్స్ లో ఆయన ఎనర్జీ ఇప్పటికీ అలాగే ఉంది. తనతో పాటు నవీన్ చంద్ర లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా తన క్యారెక్టర్ కి ప్రాపర్ సీన్స్ పడలేదేమో అనిపించింది. శ్రీలీల గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎప్పట్లానే సాంగ్స్ కి ముందు వచ్చే ఒక సీన్ లో కనిపించి సాంగ్ లో డాన్స్ చేయడం తప్ప పర్ఫార్మెన్స్ లో కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. నా రెమ్యునరేషన్ నాకు వస్తుంది, రోల్ ఎలా ఉంటే నాకేంటి అనే ఫీల్ లోనే సినిమాలని చేస్తున్నట్టు ఉంది. డాన్స్ ఒకటే కాకుండా కొంచెం తన యాక్టింగ్ మీద కూడా ఫోకస్ పెడితే బెటర్ ఏమో. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా యావరేజ్ గానే అనిపిస్తుంది. భీమ్స్ సాంగ్స్ లో తూ మేరా లవర్ సాంగ్ ఒకటే బాగుంది. ఓలే ఓలే సాంగ్ మాస్ ఆడియన్స్ కి మంచి హై అయితే ఇస్తుంది. బట్ బీజిఎం మాత్రం చాలా యావరేజ్ గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో జాతర ఎపిసోడ్ లో అంత ఎఫెక్టివ్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ని ఇవ్వలేకపోయాడు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ లో చాలా సీన్స్ స్ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి బాగానే ఖర్చు చేశారని తెలుస్తుంది. డైరెక్టర్ భాను భోగవరపు రవితేజ ఫ్యాన్ అని చెప్పి మళ్ళీ రవితేజ గారిని ఒక రొటీన్ టెంప్లెట్ సినిమాలోనే ప్రెజెంట్ చేశాడు. రవితేజ గారు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచి విషయమే. అయినా ఇలా వరుసగా రొటీన్ స్టోరీస్ తో వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆయన కెరీర్ కి ఇంకా దెబ్బతీసేలాగే ఉంది. ఫైనల్ గా రవితేజ గారి నుండి నేను ఎక్స్పెక్ట్ చేసే సినిమా అయితే ఇది కాదు. ఆయన ఎనర్జీ, యాక్టింగ్ స్కిల్స్ ని మన తెలుగులో ఎవరూ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అనే ఫీల్ అయితే ఇప్పటికీ ఉంది. బట్ మాస్ కి నచ్చే కొన్ని ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కాబట్టి సినిమా హిట్ అవుతుందో లేదో అనేది సినిమా చూసి మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీకెండ్ కి ఎలాంటి మూవీ రిలీజెస్ లేవు కాబట్టి ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది మాస్ జాతర మీద మా ఒపీనియన్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.